ప్రయాగ్రాజ్ కుంభమేళాలో రాష్ట్రపతి పుణ్యస్నానం ఆచరించిన ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము స్థానిక ఆలయంలో ప్రత్యేక పూజలు. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్ కుంభమేళాలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంగం ఘాట్లో పుణ్యస్నానం, పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు. 29వ రోజుకు చేరిన ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా ఇప్పటి వరకు 42 కోట్ల మంది పుణ్యస్నానాలు. మహాకుంభమేళకు పోటెత్తిన జనం, ప్రయాగ్రాజ్ వెళ్లే దారిలో భారీగా ట్రాఫిక్ జామ్. బెంగళూరులో ఎయిర్ షో ప్రారంభించిన రాజ్నాథ్ సింగ్, 5 రోజుల పాటు సాగనున్న వైమానిక ప్రదర్శన. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, 27 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తజనం, శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం. తిరుపతి అలిపిరి టోల్ గేట్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్, గరుడ సర్కిల్ వద్ద బారులు తీరిన వాహనాలు. విజయవాడ గుణదలలో ఘనంగా మేరీమాత ఉత్సవాలు, 2వ రోజు ఉత్సవాలకు భారీగా తరలివచ్చిన భక్తులు. ఖమ్మంలో కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న మంత్రి తుమ్మల, ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్లాలంటూ దిశానిర్దేశం. వాళ్లతో ముగియనున్న ఎమ్మెల్సీ నామినేషన్ల గడువు, ఏపీ తెలంగాణలో 3 చొప్పున ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు, చివరి రోజు భారీగా నామినేషన్లు దాఖలయ్యే ఛాన్స్. నేడు కొడంగల్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు మహాధర్నా, ధర్నాలో పాల్గొనున్న కేటీఆర్, ముఖ్య నేతలు. ఖమ్మం జిల్లా కోదాడ హైవేపై సిపిఎం నిరసనలు, ఛత్తీస్గఢ్లో నక్సలైట్లపై కేంద్రం బూటకపు ఎన్కౌంటర్ అంటూ నినాదాలు. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో పోలీసుల కార్డన్ సర్చ్, సరైన పత్రాలు లేని 82 బైకులు, 4 ఆటోలు, 1 కారు స్వాధీనం. భద్రాద్రి జిల్లా భద్రాచలంలోని యువ న్యాయవాదిపై వివాహిత ఫిర్యాదు, డైవోర్స్ ఇప్పించి పెళ్లి చేసుకుంటానని లైంగిక దాడి చేశాడనే ఆరోపణ, అజ్ఞాతంలోకి వెళ్లిన యువ న్యాయవాది. కాసేపట్లో ఢిల్లీలో పరీక్షా పే చర్చ 8వ ఎడిషన్లో పాల్గొనున్న ప్రధాని మోదీ, వివిధ రాష్ట్రాల నుంచి విద్యార్థులు, టీచర్లు, తల్లిదండ్రుల ఎంపిక. నేటి నుంచి 4 రోజుల పాటు ప్రధాని విదేశీ పర్యటన, ఫ్రాన్స్, అమెరికాలో మోదీ టూర్. నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు, సెన్సెక్స్ 563, నిఫ్టీ 177 పాయింట్లు పతనం.